వందనాలండి. ఈరోజు జూన్ 6వ తారీఖు. దేవుడు వెలుగై ఉన్నాడు అనే సత్యము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను 1:5లో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. మీకొక సంగతి తెలిసే ఉంటుంది, వెలుగుకు నీడ లేదు. అది తెలుసు కదా. ఒక ప్రాక్టికల్గా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక కొవ్వొత్తిని వెలిగించి లైట్ ముందు పెడితే నీడ పడుతుంది, కానీ ఆ నీడలో కేవలం బత్తిని చూడొచ్చు, కానీ వెలుగు కనపడదు. దేవుని వెలుగుకు నీడ ఉండదు. దేవునికి పరిపూర్ణ వెలుగుంది. ఆయన యందు ఎలాంటి చీకటి లేదు. మనం రక్షింపబడినప్పుడు దేవుడు మనలను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు అని మొదటి పేతురు 2:9లో రాశాడు. మనం వెలుగు సంబంధులము అని పౌలు మొదటి తెస్సలోనికైలకు 5:5లో చెప్పినాడు. వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మన నిజతత్వం పరచబడుతుంది. వెలుగు జీవము, ఎదుగుదల, అందం ఇస్తుంది, కానీ పాపము చీకటినిస్తుంది. చీకటి వెలుగులు ఒక చోట ఉండలేవు, ఒకే చోట అస్సలు ఉండలేవు. మనం వెలుగులో నడుస్తుంటే చీకటి పోవాల్సిందే. పాపంను విడిచిపెట్టకపోతే మన జీవితాల్లో నుండి వెలుగుపోతుంది. చీకటి ఎంత మాత్రము లేని దేవునితో సహవాసం చేయాలి అనుకుంటే మనలో ఉన్న చీకటిని పారదోలాలి. మొదటిగా పరిశుద్ధుడైన దేవుని యొద్ద ఏ పాపి ఉండలేడు. బొత్తిగా నీడలేని వెలుగులాగా దేవుడు తన సంపూర్ణ పవిత్రతతో సార్వభౌమత్వంతో తనను తాను ప్రతిష్టపరచుకుంటాడు. మనం వెలుగులో నడవాలి అనుకుంటే మనలను మనము పరిశుభ్రపరచుకోవాలి. లేకపోతే మనలోని చీకటి అనే పాపం అందరికి కనపడుతుంది. యేసుప్రభు లోకానికి వెలుగుగా వచ్చాడు. కొండ మీద ప్రసంగంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఆయన మాటలు మనము ఆలకించాలి. మత్తయి 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు అని అన్నాడు అని చెప్పాను కదా. మనం ఎప్పుడైతే వెలుగుగా ఉంటామో లోకానికి, అప్పుడు మన దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉన్నాం. పాపమనే చీకటితో నిండి ఉన్న ఈ లోకంలోకి మన వెలుగు ప్రవేశించాలి. యాక్చువల్గా మనకంటూ సొంత వెలుగు ఏం లేదు. మనం దేవుని వెలుగులో నుంచి వెలుగును రిఫ్లెక్ట్ చేయాలి ఇతరుల దగ్గరికి. అందరినీ వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. పాపమనే చీకట్లో జీవిస్తున్న మన తోటి వారిని దేవుని వెలుగులోకి తీసుకొని రావాల్సిన బాధ్యత మన పైనుంది. రక్షింపబడిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. సహజంగా మనకి ఏ వెలుగు లేదు, కానీ దేవుని వెలుగును మన నుండి ప్రసరింపచేయుటకు ఒక మీడియంగా మనం ఉండాలి. మనం అందరం కూడా ఆయన వెలుగులోకి వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవాలి. తప్పనిసరిగా ఆ మాట మన హృదయాల్లో స్థిరపడాలి. మనము ఇతరులను దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మనం లోకానికి వెలుగై ఉన్నాము అని చెప్పాడు. ఆయన వెలుగు కాబట్టి ఆయన శిష్యులంగా మనం కూడా వెలుగుగా ఉండాలి. ప్రార్థించుకుందాం. దయమేడా యేసునాయనా, లోకానికి వెలుగై ఉన్న నువ్వు, ఏ చీకటి మీలో లేదు, ఏ నీడ మీలోకి ప్రవేశింపలేదు. అటువంటి వెలుగుగా మేము కూడా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.